నమస్కారం మిత్రులారా. ఈరోజు మనము ములక్కాడ కొబ్బరిపాల కర్రీ చేసుకుందాము. ములక్కాడలను తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసేసుకొని బాయిల్ చేసేసుకోవాలన్నమాట. 2 కొబ్బరి చిప్పలు తీసుకున్నాను. దాన్ని ముక్కలు చేసేసి ఇలా మిక్సీ జార్లో వేసేసి వాటర్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక గిన్నె మీద క్లాత్ వేసేసి ఆ క్లాత్లో వేసేసుకోవాలి. వేసేసుకొని కొబ్బరిపాలు తీసుకోవాలి. ఇలా గట్టిగా పిండాలి. పిండితే పిప్పి అంతా బయటకు వస్తుంది, కొబ్బరిపాలన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. అది అయిపోయి పక్కన పెట్టుకున్నాక మనం చిన్న మిక్సీ జార్ ఒకటి తీసుకొని ఒక 5-6 జీడిపప్పు తీసుకోవాలి. దాన్ని కూడా కొంచెం వాటర్ వేసేసి కచ్చాపచ్చాగా చిన్న చిన్న పలుకులు ఉండేలాగా మిక్సీ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ఆనియన్ తీసుకోవాలి. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. ఆనియన్ చిన్న పీసెస్ కట్ చేస్తేనే త్వరగా మగ్గుతుంది. ఈ కర్రీకి చిన్న పీసెసే టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. చిన్నపిల్లలకు కూడాను చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఒక బౌల్ పెట్టేసుకొని 2 స్పూన్స్ మనం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్లో తాలింపు గింజలు వేసుకోవాలి. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసేసి అది కొంచెం చిటపట అన్నాక ఆనియన్ వేసేసాను. ఇలా ఆనియన్ కూడా కొంచెం మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత పసుపు వేసాను నేను. సాల్ట్ వేయాలి. సాల్ట్ కూడా వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఆనియన్ ఎంత బాగా మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది కర్రీ. బాగా మగ్గించుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని మగ్గించేసుకోండి. ఇలా బాగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ కారం యాడ్ చేసేసాను. తర్వాత ఉడికించి పెట్టుకున్న ములక్కాడ ముక్కలు కూడా యాడ్ చేసేసాను అనమాట. ములక్కాడ ముక్కలు ఎక్కువ ఉడికించుకోకూడదు, కొంచెం లైట్గానే ఉడికించుకోవాలి. లేకపోతే చిదురైపోతాయి మళ్ళీ మనం కూర కలిపెట్టేటప్పుడు. ఈ 2 ముక్కలు కూడా బాగా వేగి నూనె పైకి వచ్చాక మనం పేస్ట్ చేసి ఉంచుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసేసా. ఆ తర్వాత పాలు కూడా పోసేసాను, కొబ్బరి పాలు. మూత పెట్టేసి బాగా దగ్గరగా మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గుతూ ఉంటుంది కర్రీ బాగాను. ఎంత బాగా దగ్గరికి మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది. సిమ్లో పెట్టి మగ్గించుకోండి కర్రీని. హైలో పెట్టారంటే అడుగంటేస్తుంది. ఇలా మగ్గిన తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంటుంది. మీరు ట్రై చేయండి, షేర్ చేయండి, నచ్చితే కామెంట్ చేయండి. ఈ కర్రీని మనం వేడి అన్నం అలా పెట్టుకొని అలా కర్రీ వేసేసుకొని తింటుంటే ఆ రుచే వేరుగా ఉంటుందండి అసలు.